మదనపల్లి మైనర్ బాలిక విషయంలో జరిగినటువంటి ఈ విషాదానికి బాధ్యత ప్రభుత్వానికి కాదా? అంటే ఇటువంటి ఒక సంఘటన జరిగింది, మహిళలకు మైనర్ బాలికలకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో. ఈ మదనపల్లి ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ కాదా అండి? ఈ రకమైన ఇన్సిడెంట్ జరిగింది అని అంటేనే శాంతి భద్రతలు లేనట్టు, క్షీణించినట్టు. మనకి ఎప్పటి నుంచో అంటున్నాం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది అని. ఫెయిల్ అయ్యి ఈరోజు పరిస్థితి ఎట్లుంది అని అంటే మీరు న్యాయం చేస్తారు అనేటువంటిది ప్రజలకి నమ్మకం లేదు. తప్పు చేశాము మనకు శిక్ష పడుతుందేమో అన్నటువంటి ఆలోచన తప్పు చేసినటువంటి, నేరం చేసినటువంటి మనిషికి లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మొట్టమొదటగా బెల్ట్ షాపులు, మద్యం ఏ టైంలో పడితే ఆ టైంలో అవైలబుల్ రావడము, పర్మిట్ రూమ్లు, ఇంకా విచ్చలవిడిగా రకరకాలుగా పర్మిషన్స్ ఇచ్చి విచ్చలవిడిగా మద్యాన్ని పంచుతుంటారు. ఎప్పుడైతే మద్యం అవైలబిలిటీకి వచ్చిందో ఆ మద్యం తాగినటువంటి వ్యక్తి మహిళల మీద అత్యాచారం చేస్తుంటే దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలి అనేటువంటి కనీస ఆలోచన చేయట్లేదు ఈరోజు ప్రభుత్వం. అంటే పరిస్థితి ఆలోచించుకోండి, అడ్డుకోవట్లేదు, ప్రోత్సహిస్తుంది. నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారండి, ఇప్పుడు మద్యం మత్తులో ఇది జరిగింది, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? కారణం మీరు కాదా? మీరు తెచ్చినటువంటి లిక్కర్ పాలసీలు కావా? ఈరోజు ఈ ఘటన జరిగింది, ఎంత విషాదంలో ఉన్నారు అందరూ. మద్యం ఏర్లై పారుతుంది, మద్యాన్ని ఎవరు పక్కన ఇది చేయలేకున్నారు, ఆపలేకున్నారు, దాన్ని అడ్డుకోలేకున్నారు. ఒకప్పుడు మాకుండే లిక్కర్ పాలసీలకి ఇప్పుడుండే లిక్కర్ పాలసీలకి ఎంత తేడా ఉంది. సాక్షాత్తు ఈ రాష్ట్ర హోంమంత్రే చెప్పారు ఏమని, మద్యం మత్తులో ఇది జరిగింది అని చెప్పి. అంటే మీకు ఐడియా ఉంది మద్యం మత్తులో ఇది జరిగిందంటే మద్యం వల్ల మహిళల మాన ప్రాణాలకి హాని అనేది మీకు తెలుసా తెలీదా? తెలిసే కదా ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు. అప్పుడు మద్యం అటు విధంగా మద్యం మీకు దొరకకుండా ఉండేందుకు మీరు ఏం స్టెప్స్ తీసుకున్నారు? అటువంటి స్టెప్స్ ఏం తీసుకోరు. గంజాయిని అరికడతామన్నారు, మద్యం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలుసుకొని వాటిని నియంత్రించాలనేటువంటి ఆలోచన లేదు. మీ ఆలోచన అంతా తిరిగి ఏమొస్తుంది? మేము బాగా పాలిస్తున్నాము, ప్రజలు సంతోషంగా ఉన్నారు, మేము సంతోషంగా ఉన్నాము, కాబట్టి ఎక్కడ లా అండ్ ఆర్డర్లో ప్రాబ్లమ్సే లేవు అనేటువంటి విషయం మీరు చెప్పి అది మేము నమ్మాలి. ఇది ధోరణి ఎట్టుందని అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగి నన్ను ఎవడు చూడలేదు కాబట్టి నేను చూడకుండా పిల్లి పాలు తాగేశాను అనుకొని వెళ్ళిపోద్ది. అదేవిధంగా మీరు అంటే సరిపోద్దా అండి పాలన బాగుంది అని చెప్పి? ఈరోజు మదనపల్లి ఇన్సిడెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ప్రజలకి లేదు అని ప్రజలే చెప్పేటువంటి సందర్భం వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం. మేం చెప్పట్లేదే, ప్రజలు చెప్పారు, ప్రజలు ఎదురు తిరిగారు. మీకు ఎవరు ఎదురు తిరిగారండి? ఎందుకని ప్రజలు మేము న్యాయం చేస్తాము అని చెప్పి ఎస్పీలు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు, ఎవరినైనా నమ్మాడా? ఆ పరిస్థితికి ఎవరు దిగజార్చుకున్నారు? ఎందుకని ప్రజలు ఇప్పుడు ఆ నేరస్తుడికి మేము శిక్ష వేస్తాము అని మీరు చెబితే ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు అని అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో మీరు ఆలోచన చేసుకోగలరా? సరే, ఈ ఇన్సిడెంట్ అంతా ఎక్కడికి ఆగిపోయిందండి? ఆ చేసినటువంటి పశువు, ఆ మృగం చచ్చిపోయారు, అయిపోయింది, క్లోజ్, మ్యాటర్ అక్కడికి అయిపోయింది. జరిగినటువంటి ఘోరం నేను 100 సార్లు చెప్పాను, ఇది చేసినటువంటి వ్యక్తి గురించి కాదు, ఆ అఘాయిత్యం ఎవరి మీద అయితే జరగబడిందో ఆ మనిషి కోసం పోరాటం చేస్తున్నాం. ఆ పిల్ల అయితే వెనక్కి రాదు కదా, ఆ బిడ్డ వెనక్కి వస్తుందా? 7 ఏళ్ళండి, చంపి డ్రమ్ములో వేసేస్తే అతను చచ్చిపోయాడు కాబట్టి ఇంకా అక్కడికి అయిపోయింది. ఆ సిచ్యువేషన్ ఎవరి వల్ల వచ్చింది?
ఎందుకని ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడట్లేదు? ఎంతసేపు ముద్దాయి గురించి మాట్లాడుతున్నారు, జరిగినటువంటి క్రైమ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఏ సిచ్యువేషన్ వల్ల ఆ క్రైమ్ వచ్చింది, ఆ క్రైమ్కి లీడ్ అయ్యే ప్రతి సిచ్యువేషన్ని మనం అడ్రస్ చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు లేకుండా పోయింది? గంజాయిని ఎందుకు నిరోధించలేకున్నారు? మద్యాన్ని ఎందుకు నియంత్రించలేకున్నారు ఈ ప్రభుత్వం? ఈరోజు ప్రజలు రివోల్ట్ అయ్యారు. ఆ చేసినటువంటి తప్పు చేసిన వాడికి శిక్ష పడింది. భగవంతుడు శిక్షించాడు, మీరు శిక్షించలేకపోయారు. సరే, ఇదంతా జరిగింది. ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉంటుంది, మద్యం పాలసీల్లో కానీ దానికి సంబంధించి ఏమన్నా మార్పులు వస్తాయి అని అనుకుంటే, జరిగి 2 రోజులు కాలేదు, ఈరోజు మళ్ళీ ఇంకో న్యూస్. మద్యం మత్తులో సొంత కన్న తండ్రే బిడ్డ మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంకేం జరిగినట్టు, ఇంకేం న్యాయం జరిగినట్టు, ఇంకేం మార్పు వచ్చినట్టు? ఒక తప్పు జరిగితే ఆ తప్పుని మీరు సరిదిద్దాల్సిందే, కానీ తప్పు జరిగింది దానికి శిక్ష ఇస్తాం అక్కడికి అయిపోయింది అనేటువంటి ధోరణికి వచ్చారు. ఒకటా రెండా? రోజు పేపర్ ఎత్తితే ఇదే గొడవ, రోజు కేసులు, రోజు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, రేపులు, మర్డర్లు, హత్యలు. ఇంతే, పేపర్ తీస్తే ఇదే ఉందండి. హిందూపూర్ ఎమ్మెల్యే ఎవరండి? హిందూపూర్కి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి బావమరిది, లోకేష్కి మామగారు. ఆయన అనుచరుడే, మీ మనిషే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడితే మీరేం చేశారండి? మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు. వెరీ గుడ్. అంతే. అంటే ఒక మనిషి ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడితే భారత రాజ్యాంగం విధించే శిక్ష ఏంటి? లా అండ్ ఆర్డర్ విధించే శిక్ష ఏంటి? పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా? ఆ మనిషి మీద పోక్సో కేసు బుక్ చేయాలా వద్దా? ఆ మనిషికి శిక్ష వేయాలా వద్దా? ఆ మనిషి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలా వద్దా? మేము పార్టీ నుంచి సార్ ఇది చేసేసాం, అయిపోయింది, క్లోజ్. ఈరోజు జనాల ధోరణి ఎట్టుందంటే, ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను కాబట్టి నన్ను పార్టీలోంచి తీసేస్తే అదే శిక్ష. ఈరోజు మీరు మీ వాళ్ళకి ఇవ్వని ధైర్యం ఇవ్వకపోయి ఉంటే ఇంత పనులు చేయడానికి, ఈ రకంగా వాళ్ళు మేము ఏం కావాలంటే అది ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందా? పోలీసులు వీళ్ళ మీద కదా కేసులు పెట్టాలి. పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టరు, పోలీసులు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, పోలీసులు ప్రజల శాంతి భద్రతల గురించి ఆలోచించరు. వాళ్ళు ఏం చేస్తారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరించి దాడులు చేసే వాళ్ళకి పరోక్షంగా సహకరిస్తూ, వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ, ఎవరి మీద దాడులు చేసినా, మహిళల మీద దాడులు చేసినా కానీ పట్టించుకోకుండా గమ్ముకుంటారు. ఈరోజు పోలీస్ ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ప్రజలు మాకు న్యాయం కావాలి అని రోడ్డు మీదకి వచ్చారు. ఎక్కడ పోయాయండి సీఎంగా మాట్లాడినటువంటి మాటలు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆడవాళ్ళ మీద చెయ్యేస్తే అదే ఆఖరి రోజు. ఎదుగో వేస్తూనే ఉన్నారు రోజు. మీరు డైలాగులు చెప్పేది, అక్కడ కూర్చునేది, వెళ్ళిపోయేది. దాని తర్వాత ఆ బాధితులకు కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళకు కానీ న్యాయం చేశామా, వాళ్ళకు అండగా ఉన్నామా, వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేశామా అనేటువంటిది 1% కూడా లేదు కదా. ఇప్పుడు మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం ప్రతిసారి, జగనన్న హయాంలో ఇట్టే ఉందిందా. లెట్స్ కంపేర్. మీరు ఫ్యాక్ట్స్తో వచ్చి కంపేర్ చేయండి. మీరు అంటున్నారు కదా మేము 100% పాలన బాగా జరిగింది, అప్పుడు ఎంత క్రైమ్ జరుగుతుంది, అప్పుడు మహిళలకు ఎట్లుండింది, అప్పుడు మహిళల సురక్ష గురించి కానీ రక్షణ గురించి కానీ ఏం చర్యలు తీసుకున్నారు, మీరేం తీసుకున్నారు? కంపేర్ చేసి చూద్దాం. ఏదో మీ డబ్బాలు మీరే కొట్టేసుకొని అన్నీ బాగున్నాయి, మేము బాగా చేస్తున్నాము, మేము బాగా పరిపాలించేస్తున్నాము, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందని చెప్పుకోవడం కాదు. ఆ రోజు జగనన్న హయాంలో మహిళలకి రక్షణ ఉండింది. ఆడవాళ్ళని తాకాలి అని అంటే భయం వేసేది. లేదు చట్టాలు ఉన్నాయి వీటికి సంబంధించి, దిశ యాప్ ఉండింది,
దిశా చట్టాలు ఉన్నాయి. వీటి వల్ల మనం ఇబ్బందులు పడతాము, మనం తప్పించుకోలేము. ఎవడైతే తప్పు చేస్తారో వాడికి మనం ఏదన్నా తప్పు చేసి తప్పించుకోవచ్చులే అనేటువంటి ఆలోచన లేదు కదా. తప్పు చేస్తే తప్పించుకోలేమన్న భయం ఉండింది. ఈరోజు ఏముంది? తప్పు చేస్తాం, తప్పించుకుంటాం, 4 రోజులు ఏదో ఇది నడుస్తుంది హైడ్రామా, దాని తర్వాత మేము యాజ్ యూజువల్ అందరు మళ్ళీ నార్మల్, బ్యాక్ టు నార్మల్కి వచ్చేస్తారు అనేటువంటి లేకి భావం వచ్చేసింది అందరికీ.